సికింద్రాబాద్లో ఒక విషయం చెప్తా. దత్తాత్రేయ మన ఇంతకుముందు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ గారు ఉండే ఎంపీగా చేసిండు. ఆయన ఏ పరుగు పందాలు పోటీంచలేదు, ఉలక పథకం తెచ్చిన ఆయనకు ఓటేయలే, ఇక ఈయన ఏదో చేస్తాడని బీజేపీ పార్టీలో బీజేపీలో ఉన్నాడు, సీనియర్ కార్యకర్త అని ఓటేసారు. ఇక ఈయన రాగానే సిపాయి కత్తి పట్టుకుని మొత్తం తలవారు తిప్తే సికింద్రాబాద్ అంతా ఓటేయలే, మమ్మల్ని కాపాడుతాడని. వాస్తవం ఇది. ప్రజలు అనుకుంటున్నా, నేను ప్రజలు చెప్పిన విషయమే చెప్తున్నా. ఇక ఇప్పుడు వచ్చినాయి ఉన్నాడు కదా, ఈ మొగాయన చూసి ఈయన పేద పీరియలు ఎత్తాడని కొట్లాడు. ఎక్కడిది కారు దిగి ఇట్లా డోరు తీసి చెప్పుట సుక్క రాకముందే మళ్ళీ కారు ఎక్కుతాడు. గీరతో పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో తెలంగాణలో బీజేపీ అనేది అది కష్టంతో కూడుకున్న వీళ్ళు ఉన్న రోజులు రాదు. మరి రాజా సింగ్ ఎందుకు దూరం పెడుతున్నారు? ఆయన ఉన్నట్టు మాట్లాడతారు కదా. రాజా సింగ్ ఇంటెన్షన్ ఎట్లుంటది, ఇప్పుడు ఉన్న బీజేపీ ఇంటెన్షన్? ఆయన కార్లు ఎక్కింది తక్కువ ఉంటది, ఇంటికాంచెల్లి రోడ్డు మీదకి వచ్చేదాకానే కారు ఉంటాడు, తర్వాత మొత్తం కింద ప్రజలను ఉంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా చూడు, నువ్వు అంత కార్లో కూర్చున్నట్టు ప్రజలు 5 ఆగంగానే కారు దిగుతాడు. ఆయన ఇంతకుముందు ఒక వీడియో చూపించిన, ఇప్పుడు ఎంతసేపటికి మంది బరాత్లో పోయి డ్యాన్స్ చేస్తారు, మంది పెళ్లిలో డ్యాన్స్ చేయడమేనా? మన దగ్గర మరి మన పెళ్లిళ్ళు మనం చేసుకొని మన ఫంక్షన్లలో మనం డ్యాన్స్ చేసుకోకూడదా? ఆయన ఉద్దేశం ఏంటంటే, వేరే రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే నువ్వు తెలంగాణలో బ్యాండ్ కొట్టుకొని పటాకులు కాల్చి మీరు కండోలు చేసుకొని తిరుగుతారా, లేకపోతే ఇక్కడ కూడా మనం కష్టపడి కార్యకర్తలము నాయకులు అందరూ కష్టపడి తెలంగాణలోకి అధికారం తెద్దామన్న ఉద్దేశంతో మాట్లాడాడు. వాస్తవం మాట్లాడి ఆయన. ఇప్పుడు నిజంగా కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అదే ఆలోచిస్తారు. 30 ఏళ్ళ సంది పార్టీ జెండా మోస్తున్నాం, ఏడ గెలిస్తే ఇక్కడ డాన్స్ చేస్తారు, మరి ఇక్కడ గెలిచినట్టే ఫీల్ అవుతారు. వీళ్ళకి నిజంగా మంది పిల్లలు కూడా మంగళవారం వారం ఇదే వీళ్ళకి ఇదే పనిగా వీళ్ళకు ఈ కార్యకర్తలు కూడా విసిగిపోయారు. ఈ ఫస్ట్ గ్రేడ్ నాయకులు అట్నే ఉంటారు, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అంటే ఈ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ఇదే కథ. ఇక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈ బీజేపీలో ఉన్న వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టారు. నేను ఏం చెప్తే టిఫిన్ సెంటర్ కాడ నేను టిఫిన్ చేస్తానంటే నాకు ఒకటి కట్టకరాలని చెప్తాడు నాయకుడు. పార్టీ ముందర పడుతుంది, కష్టం ఇట్లా.